వారిని పూజించుకోవచ్చు. అలా కూడా చేయలేని వాళ్ళకి త్రిరాత్ర వ్రతం అని చెప్పారు. అంటే కేవలం 3 రోజులే అమ్మవారిని పూజించుకోవచ్చు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 రోజులు అమ్మవారిని పూజించినా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అయితే ప్రతిరోజు కూడా అమ్మవారికి రాత్రిపూట పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే సప్తరాత్ర వ్రతం, పంచరాత్ర వ్రతం, త్రిరాత్ర వ్రతం అంటూ శాస్త్రం చెప్పింది. అంటే నవరాత్రుల్లో రాత్రిపూట అమ్మవారిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలా దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి 3 రోజులు కూడా పూజ చేయలేని వాళ్ళకి నవమి రోజు పూజ చేస్తే నవరాత్రుల్లో అన్ని రోజులు పూజ చేసిన ఫలితం కలుగుతుందని దేవీ భాగవతంలో చెప్పారు. కాబట్టి నవరాత్రుల్లో ప్రతిరోజు పూజ చేయలేని వాళ్ళు మహర్నవమి రోజు అమ్మవారిని పూజించండి. నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని పూజించిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అదేవిధంగా రోజుకొక అలంకారాన్ని బట్టి నైవేద్యం సమర్పించలేని వాళ్ళు ఎవరైనా సరే